హాయ్! హలో! నమస్తే! మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని టీములు కూడా గెట్ రెడీగా ఉన్నాయి. అయితే ఈసారి ఎస్ఆర్‌హెచ్ ఎలాగైనా కప్పు కొట్టాలని మన తెలుగు ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై కొత్తగా కొన్ని విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా కావ్య మారన్‌పై. ఐపీఎల్ గ్లామర్ ఓనర్ ఆమె. ఆమెపై ఫ్యాన్స్ అయితే ఫుల్ గరంగా ఉన్నారు. అదేంటి ఆమెపై ఎందుకింత గరంగా ఉన్నారనుకుంటున్నారా? విషయంలోకొస్తా. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ది 100 ప్లేయర్ల వేలంపాటలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ అనుబంధ జట్టు సన్ రైజర్స్ లీడ్స్ అతన్ని కొనుగోలు చేయడమే. అతన్ని ఏకంగా అతడు అబ్రార్‌ను ఏకంగా 1.90 లక్షల పౌండ్లకు అంటే సుమారు 2.34 కోట్ల కొనుగోలు చేసింది. భారత యాజమాన్యం కలిగిన ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ ఫ్రాంచైజీ ఒక పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే విషయం హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను బహిష్కరించాలంటూ ఐపీఎల్ గ్లామర్ ఓనర్ అయిన కావ్య మారన్ను కూడా తెగ తిట్టేస్తున్నారు. దీంతో బాయ్కాట్ సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇది జరుగుతుండగానే ఇందులో మరో ఆసక్తికరమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఈ వివాదం మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతా కూడా సస్పెండ్ అయింది. అది ఈ వివాదం మరి ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.